తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్ దూసుకుపోతుంటే ఇంకొక పక్క ఒక పార్టీ అంటే అధికారాన్ని కోల్పోయింది అని చెప్పాలి. ఎందుకు కోల్పోయింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయం. రీసెంట్గా మనందరికీ తెలుసుగా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకి బాగా పరిచయమైనటువంటి ఒక గోల్డెన్ లెగ్ ఉంటుంది. ఆ గోల్డెన్ లెగ్ గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే పాపం అలిపిరిలో బ్లాస్ట్ అయింది. ఆ తర్వాత పాపం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే పావురాల గుట్టలో పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్తే పాపం 16 నెలల్లో జైలు జీవితం అనుభవించి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ గోల్డెన్ లెగ్ అనేటువంటి పేరు సంపాదించుకున్నారు. ఓకే, అది పోయింది అని అనుకుంటే సక్సెస్ఫుల్గా అక్కడ ఎవరినైతే టచ్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుద్దో ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్లో డిఎంకే పార్టీ పరిస్థితి కూడా అదే ఉంది. రోజా గారు మనందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో ఎంత ప్రభావితమైనటువంటి వ్యక్తో. ఇప్పుడు తమిళనాడులోకి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో డిఎంకే పార్టీ తరఫున ఆమె సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తూ స్పీచ్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఆ రోజే నేను చాలా క్లారిటీగా చెప్పా, స్టాలిన్ గారు మీరు ఏదో ఒక రకంగా నెట్టుకు రాగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి తమిళనాడులో, బట్ ఇప్పుడైతే మాత్రం చెప్పలేము. ఆ రోజే జాగ్రత్త అని చెప్పా. ఆ రోజే ఏ క్యాండిడేట్ అయితే డిఎంకే పార్టీకి సంబంధించి ఏ క్యాండిడేట్కి అయితే ఆమె ప్రచారం చేయడానికి వెళ్ళారు, డమాల్ అంతే అయిపోయింది. సక్సెస్ఫుల్లీ కంటిన్యూ ఈ గోల్డెన్ లెగ్ అనేటువంటి పదాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి తమిళనాడులో కూడా కనిపించింది. అదే అంటారు కదా, ఎక్కడికి వెళితే ఏమైంది, గ్రహాలన్నీ అనుకూలు ఇచ్చేటువంటి పరిస్థితి అక్కడ ఆమె దగ్గరే ఉంది. అందుకని ఎవరైతే ఓడిపోవాలి అనుకుంటున్నారో ఆమెను అక్కడ పెట్టుకుంటే చాలు అనేటువంటి పరిస్థితి సోషల్ మీడియా చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా ఆ రోజు కూడా నేను ఎలక్షన్స్ ప్రచారం చేసినప్పుడు రోజా గారు అక్కడికి వెళ్ళారా, అయ్యిందా, ఇంకేమన్నా ఉందా, ఇంకా జాగ్రత్త అండి బాబు స్టాలిన్ గారు, లేదంటే ఉదయనిధి స్టాలిన్, మీరు ఏదో కాస్తో కోస్తో నెగ్గుకొస్తాము, కనీసం అధికారాన్ని నిలబెట్టుకుంటామని మాత్రం కనిపిస్తున్నాయి అన్ని సర్వేలు, బట్ ఈసారి మాత్రం చెప్పలేను సార్ అని అనిపించుకునేలా ఉంది. ఆమెని ఎవరు తీసుకొచ్చారు ఏంటి అనేది నాకైతే తెలియదు, కానీ అయిపోయింది సార్. ఆ వ్యక్తి ఎవరో తీసుకొచ్చి మీ పార్టీకి సంబంధించి జాగ్రత్తగా సన్మానం చేసి ఆయనకి ఏం కావాలో అవి ఇచ్చి పంపించేయండి. ఇంకొకసారి అలాంటివి మాత్రం చేయొద్దని చెప్పండి. అలాంటి ఎక్స్పెరిమెంట్లు తమిళనాడు ఎలక్షన్స్లో మీ పార్టీకి సంబంధించి చేయకుండా ఉంటే బెటర్. ఎవరైనా సరే ఇంకా సాహసం చేయరనుకోండి మ్యాక్సిమం నాకు తెలిసి, బట్ మొత్తానికి సక్సెస్ఫుల్ అయ్యారు. రోజా గారు ఇచ్చిన మాటని అక్కడ నెరవేర్చి వచ్చారు అనటానికి డిఎంకే ఇప్పుడు ఒక ఉదాహరణగా వాళ్ళ అపజయాన్ని, ఆఖరికి సీఎం కూడా ఓడిపోవడం ఏంటండి చూడండి. అసలు సీఎం ఉదయనిధి స్టాలిన్, డిప్యూటీ సీఎం అందరూ ఓడిపోయారంట. ఏకంగా పార్టీ వెళ్ళిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా అయిపోయిందంటే బాబా ఏ రేంజ్లో లెగ్ అంటే మామూలు లెగ్ కదండి బాబు. ఏదైనా కానీ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పించుకున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే నగర ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, ఆమెని తమిళనాడు పంపించి చాలా మంచి పని చేశారేమో అనిపించింది.